నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు బనారస్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హిందువుల పైన జరుగుతున్న మారణకాండ అసలు ఎంత విపరీతంగా అంటే అసలు ఏ ఒక్కరిని వదలకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి ముఖ్యంగా ఆ ఇస్కాన్ ప్రీస్ట్‌ని చూసినట్టయితే గనుక చాలా బాధేస్తుంది. బెయిల్ కూడా కనీసం హిందువులను రక్షించండి అని అడిగిన ఒక్క మాటకి ఆయనకు బెయిల్ కూడా రాకుండా చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? హిందువులందరూ అసలు ఏ విధమైన చర్య తీసుకుంటే మనమందరం కూడా ఇక్కడి నుంచి ఏ విధంగా సపోర్ట్ చేయాలి? నెక్స్ట్ జనరేషన్స్‌కి ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా చేయాలి అంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి అని? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు. దీని గురించి అనేక మంది వారి వారి భావాలను వ్యక్తీకరిస్తున్నారు. అదే భాగంగా మేము మొన్న మన హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ దగ్గర ఉండేటువంటి ధర్నా చౌక్‌లో కూడా ఈ విషయం గురించి ధర్నా చేయటం జరిగింది. ఎందుకు ఇది జరుగుతోన్నది? మాకు పెద్ద యక్ష ప్రశ్నలాగా, అంటే మనకి ఏమి తెలియకపోతే ఏదో యక్ష ప్రశ్న అని అంటూ ఉంటారు చాలా. ఒక ప్రశ్నలాగా ఉండిపోతోంది. ఇస్కాన్ వాళ్ళు కరోనా సమయంలో కూడా బంగ్లాదేశ్‌లో ఉండేటువంటి అన్ని మతస్థులకి, ఒక హిందువులకే కదా, అన్ని మతస్థులకి కూడా ఆహారాన్ని అందించడం జరిగింది. అంతేకాదు మన దేశంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు గమనించినట్టయితే ఎక్కడైనా అన్నదానం చేస్తే కూడా మనం ఎవరొచ్చినా కూడా ఇస్తర వేసి భోజనం పెట్టే అలవాటు మన భారతీయులకి, అది వారి వారి రక్తంలో, మన యొక్క భారత జాతిలోనే ఉన్నది. చక్కని సంప్రదాయం. అలాంటి వ్యవస్థ ఉండేటువంటి వారి మీద ఇంత క్రూరత్వంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆ ప్రవర్తించడానికి గల కారణాలేంటి అనేటువంటి విషయాన్ని ఇంతవరకు అక్కడ ప్రభుత్వం వారు కానీ, లేతే మిగతా అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా చెప్పటం లేదు. అలా అని పోనీ దాడుల్ని ఖండిస్తున్నారా? దాడుల గురించి ఏమైనా చర్యలు చేపడుతున్నారా అని మనం ఆలోచన చేస్తే అవి కూడా ఏమీ మనకు జరుగుతున్నట్లుగా కనిపించటం లేదు. మీరు ఇప్పుడు ఇస్కాన్ ప్రీస్ట్‌ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను ఏమని చెప్పాడు? నేను ఈ ధర్మం కలిగిన వాడిని, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాలి. కాబట్టి మేమందరం జాగృతం కావాలి. జాగృతమై మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి అతని మీద అరెస్ట్ వారెంటు. అంటే ఇప్పుడు నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అంటే కూడా తప్పు అవుతుందంటే గనక, ఇంకో ధర్మానికి సంబంధించినటువంటి విషయాల మీద కానీ, ఇంకో ధర్మానికి సంబంధించినటువంటి కట్టడాలని కానీ, మరి ఇంకో ధర్మానికి సంబంధించిన మనుషుల్ని కానీ హింసించడం వాళ్ళ యొక్క ధర్మంలో గొప్పతనమా? అలా అయితే గనక వాళ్ళ ధర్మం ధర్మం కాదే, అది అధర్మం అవుతుంది. హ్మ్. ఏ దేవుడు కూడా, ప్రపంచంలో ఏ దేవుడు కూడా ఇతరులను బాధించండి, ఇతరులను హింసించండి, ఇతరులను చంపేయండి అని ఎక్కడా చెప్పడు. హ్మ్. అలా చెప్పేవాడు దేవుడు కాదు, వాడు రాక్షసుడు అయి ఉండాలి. ఎందుకంటే రాక్షసులు తమ తమ యొక్క కోరికల గురించి దేవతల మీద అనేక సార్లు యుద్ధాలు చేసినట్లుగా మన చరిత్ర చెప్తోంది. ఎందుకు? ఎవరైనా సరే నాకు ఎదురు తిరగకూడదు, నేనే రాజునని నువ్వు ఒప్పుకోవాలి, నేనే గొప్పవాడిని, నేనే దేవుణ్ణి, నా విగ్రహానికే నువ్వు పూజ చెయ్యాలి అనేటువంటిది రాక్షసుల ప్రవర్తనలో మన పురాణ ఇతిహాసాల్లో చూసుకున్నా కూడా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు, ఇలాంటి విషయాలన్నీ కూడా గోచరమైనవి. హ్మ్. అలాంటప్పుడల్లా భగవంతుడు అవతారం ఎత్తడం, వారిని సంహరించడం, మన ధర్మాత్ములందరినీ కూడా, భక్తాదులందరినీ కూడా కాపాడటం అనేది మనకి పురాణ ఇతిహాసాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి కథల ద్వారా. మరి అక్కడ భగవంతుడు ఎవరినైతే హింసకు గురి చేస్తున్నారో వారి ప్రార్థనను విని, హింసపడ్డ వారి యొక్క బాధను విని, ఎవరైతే బాధను అనుభవిస్తున్నారో వాళ్ళ ప్రార్థనకే కదా అక్కడ అవతారం ఎత్తింది. హ్మ్. కాబట్టి వాళ్ళని కాపాడంటే వాళ్ళు చేసే పని కరెక్టేనే కదా ఇప్పుడు. కాబట్టి వాళ్ళ ధర్మాన్ని, అందుకనే మనకి భగవద్గీతలో కూడా స్వధర్మమే శ్రేయోదాయకం పరధర్మం భయావహ. ఓ అర్జున, నీ ధర్మాన్ని ఎక్కడున్నా సరే నువ్వు పాటించు, పరధర్మాన్ని ఆశ్రయించకు, అది ఎప్పుడు కూడా నిన్ను ప్రాణం తీయటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని మన ధర్మాన్ని పాటించేవారు ఇతర దేశాల్లో చాలా చోట్ల, ఇస్కానేనే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి శంకర మఠాలకు సంబంధించిన, లేతే జీయర్ మఠాలకు సంబంధించిన, రామానుజాచార్యుల మఠం, అలాగే ఏదైనా సరే మఠాలకు సంబంధించిన
వ్యక్తులు అనేక దేశాల్లో అనేక రకాలుగా ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారు. హ్మ్. ఆ ధర్మ ప్రచారం ఏమిటి? మనం చేసేది ఎప్పుడూ కూడా ఇంకొకరిని బాధ పెట్టకూడదు, ఇంకొకరిని హింసించకూడదు. వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉండాలి. మన ధర్మాన్ని మనం పాటించాలి. వారి ధర్మం వాళ్ళని మనం గౌరవించాలి. మన ధర్మాన్ని వాళ్ళు గౌరవించాలి అనేదే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడూ కూడా చెప్పబడుతూ వచ్చింది. సో, ఇప్పుడు అంటే ఈ పరిస్థితుల్ని చూస్తూ ఉంటే గనక రేపొద్దున మనం కూడా ఇలాంటి ఫేస్ చేయొద్దు అనంటే ఏం చేయాలి అనంటారు? అంటే ఇప్పుడు మనం పక్క దేశంలో జరుగుతోంది. మనకు సంబంధం లేదు. మన చుట్టపోడు లేడు గదా! అక్కడ ఆ ఇష్యూలో. లేతే మన బంధువు, లేతే మన స్నేహితుడు లేరు గదా! అని మనం ఊరుకున్నామనుకోండి, అది చాలా తప్పవుతుంది. మన భారతీయులే గదా అక్కడ ఉన్నది. ఒకటి. ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్వాతంత్రాన్ని ఎవరిచ్చారు? భారతదేశమే ఇచ్చింది. బంగ్లాదేశ్‌కు అనేక సందర్భాల్లో భారతదేశం వారి వారి వ్యక్తిగతమైన సమస్యలకి దేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అంటే దేశానికి సంబంధించిన ఆర్థికంగా కానివ్వండి, ఆహార విషయంలో కానివ్వండి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలన్నిటికీ కూడా భారతదేశం నిలబడి ఉన్నది. హ్మ్. నిలబడి వారికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించింది. కించిత్ విశ్వాసం లేకుండా ఆ దేశంలో ఉండేటువంటి ఎక్కువ జనాభా కలిగినటువంటి ఒక మతం వారు తక్కువ జనాభా కలిగినటువంటి హిందూ ధర్మం వారి మీద రకరకాలుగా హింసలు గురి చేయటము, దాడులు చేయటము ఎంత నీచాతి నీచమో అది చెప్పలేం అసలు. అవును. అక్కడ జరుగుతున్నవి ఒక్కొక్కటి వీడియోస్ వైరల్ అవుతూ ఉంటే, మన మీడియా అసలు ఏది కవర్ చేయట్లేదు. ఎన్నో అనవసరమైన టాపిక్స్ గురించి డిస్కషన్స్ పెట్టి, వ్యూస్ కోసం ఒకటే వేసిందే వేసుకుంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు తప్ప, ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అక్కడ బంగ్లాదేశ్‌లో ఆడవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, పిల్లలు లేదు, ఏం లేదు. ఎట్లా పడితే అలా కొట్టేయడం కానీ, నరికేయడం గానీ, చంపేయడం గానీ చూస్తూ వస్తున్నాం. ఇంకా చిన్మయ దాస్ గారి దగ్గరికి, కృష్ణదాస్ గారి దగ్గరికి వస్తే ఆయన కనీసం సపోర్ట్ చేయటానికి ఒక అడ్వకేట్‌ని పెడితే, ఆ అడ్వకేట్‌ని చంపేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక అడ్వకేట్ ఏమో ఆయనకి హెల్త్ బాలేదు అని చెప్పేసి హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఆయన వచ్చి ఈయన తరఫున వాదించే పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. ముందు ముందు నెక్స్ట్ జనరేషన్స్ ఏం బాధపడతారో, ఎటు పోతుందో అని చెప్పేసి చాలా భయమేస్తుంది. సో, దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా ఇందిరా పార్క్ దగ్గర కూడా మీరు ధర్నాలు చేశారని అంటున్నారు. ఇలా మన హిందువులు కూడా ఎంతోమంది కదిలొచ్చి దీని గురించి రెస్పాండ్ అయ్యి మన యూట్యూబర్స్ కూడా ఎంతోమంది కాస్త ముందరకొచ్చి ఈ వీడియోస్ ఎంతో వైరల్ అవుతున్నాయి. మీరు మీరు చూసినట్టయితే గమనించినట్టయితే డెఫినెట్‌గా దీని మీద స్పందించండి. ప్రతి ఒక్కళ్ళు మన తరఫున మనం ఏం చేయాలో చేస్తే డెఫినెట్‌గా ఏదో ఒక చేంజ్ అనేది జస్ట్ ఒక చిన్న చేంజ్ అన్నా చూడగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ అదేనమ్మా మేము కూడా మన భారతదేశంలో ఉండేటువంటి మీడియా అంతా కూడా స్పందించాలి. ప్రతి పౌరుడు కూడా దీని గురించి స్పందించాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. హ్మ్. కానీ ఈ భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఖండించకపోతే వాళ్ళు భారతీయులు ఎలా అవుతారు? మీరు బాగా గమనించండి. నేను మనకు సాటి భారతీయుడి గురించి నేను స్పందన తెలియచేయకపోతే మనమేం కొట్టట్లేదు, తిట్టట్లేదు. మన స్పందన ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాము. వారిని హింసించొద్దు అని చెప్తున్నాము. వారు చేసిన తప్పేంటో ప్రజలకు తెలియచేయండి అంటున్నాము. దాని గురించి హింసకు గురి చెయ్యక్కర్లేదు. కాబట్టి అది చెయ్యకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ దేశంలో ఉండేటువంటి వారు కూడా చాలామంది అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారనేటట్టుగా అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి మాకు కూడా. హ్మ్. ఎందుకంటే ఇంతవరకు అసలు ఇది ప్రధానమైనటువంటి ఛానళ్ళలో అన్ని ఛానళ్ళలోనూ ఇది బాగా స్పందించాల్సినటువంటి విషయం. అంటే నేను ఎవరిని విమర్శించటం లేదు ఇక్కడ. దయచేసి మనకి కావలసినటువంటిది ఏంటి? ఇప్పుడు చూడండి ఏదైనా ఒక చిన్న సినిమా ఈవెంట్ ఫంక్షన్ ఉందంటే ఇక అది ఒక 5, 6 గంటల పైన సాయంత్రం అంతా ఒక రోజుల తరబడి జరుగుతుంది దాని ఒకటే జరుగుతూనే ఇష్యూ. జరిగినట్టుగా ఆ ఎపిసోడ్ అంతా నడుస్తూనే ఉంటుంది. ఇక వేరే ప్రోగ్రామ్ ఉండదు. అలాంటిది ఇది ప్రాణాలు అక్కడ నశింపచేస్తున్నారు, చంపేస్తున్నారు, ప్రాణాలను తీసేస్తున్నారు. విదారకమైనవి ఎన్నో సీన్స్ అసలు అవి చూస్తూ ఉంటే నిజంగా మనుషుల్ని హింసించి అవి ఒక కొన్ని పశువుని వీడియోలు కొడితేనే మనం చాలా బాధపడతాం. అక్కడి నుంచి వచ్చే కొన్ని వీడియోలు మనం చూడలేనంత ఘోరంగా కూడా ఘోరంగా. ఉన్నాయి. అవును. ఇట్లాంటి పరిస్థితుల్లో భారతీయులందరూ గనక కళ్ళు తెరవకపోతే రేపొద్దున ఇప్పటికే కొన్ని చోట్ల అంటున్నారు మా జనాభా పెరుగుతోంది, మా తర్వాత మీరు మైనారిటీ వర్గం అవుతారు, మేము మెజారిటీ వర్గం అవుతాము, అప్పుడు మీ సంగతి చూస్తాంరా అని కూడా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు కూడా మనం గనక భారతీయులు గనక కళ్ళు తెరవకపోతే
చాలా ప్రమాదంలో భారతదేశం కూడా ప్రయాణించే రోజులు దగ్గరగా ఉన్నాయా అనేటువంటి అనుమానం కనిపిస్తోంది. ఇది పాలకపక్షము స్పందించాలి, ప్రతిపక్షము స్పందించాలి. ప్రతి రాజకీయ నాయకుడు దీని గురించి మాట్లాడాలి. తప్పుని తప్పని చెప్పడంలో తప్పేముంది? మనం దీనిలో ఇప్పుడు ప్రతి ఒక్కరు వాయిస్ రేస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా రేట్ చేసి, దయచేసి అందరూ కూడా మీరు ఎట్లాగైతే మీ ఛానల్స్ వాళ్ళందరినీ యూట్యూబర్స్ని అడుగుతున్నారో, నేను ప్రతి ఒక్క భారతీయుడికి ఒకటే సందేశం ఇస్తున్నాను. మీరు దయచేసి బంగ్లాదేశ్లోనే కాదు, భారతదేశంలో కూడా జరిగేటువంటి ఇట్లాంటి విషయాల్లో అందరూ గనక ఏకతాటి మీదకి వస్తే అవతల వారు ఒక 2 అడుగులు వెనక్కి వేసేటువంటి రోజులు దగ్గరలో ఉంటాయి. అందరం కలిస్తే గడ్డి పరకలన్నీ కలిసి ఏనుగుని, మదపటి ఏనుగుని ఎలాగైతే బంధించిందో ఆ మాదిరిగా మనల్ని గడ్డి పరక అనుకున్న వాళ్ళందరికీ కూడా మనం బంధించేటట్టుగా మనందరం కూడా కలిసి రావాలి. చాలా మంచి మాట చెప్పారు గురుగారు. సో డెఫినెట్‌గా మీరు చెప్పలేకపోతే ఈ వీడియోని కనీసం షేర్ చేయండి. ఎంత షేర్ చేయగలిగితే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయితే దీని మీద మాట్లాడితే డెఫినెట్‌గా ఒక సాంగ్ రిలీజ్ అయితే ఏం చేస్తున్నారు ఇమ్మీడియేట్‌గా దాని మీద రీక్రియేట్ చేసి చాలా వైరల్ చేస్తున్నారు కదా! దయచేసి ఈ వీడియో ఇది కాకపోయినా కానీ ఇట్లాంటి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉన్నా కానీ అవి కొంచెం అందరికీ తెలిసేలాగా స్టేటస్‌లో పెట్టడమో, షేర్ చేయడమో ఇలాంటివి చేయండి. డెఫినెట్‌గా బంగ్లాదేశ్ నీడ్ అవర్ సపోర్ట్, నీడ్ అవర్ లవ్. సో ఈ సిచ్యువేషన్ నుంచి బంగ్లాదేశ్‌లోని మన హిందువులని మనమే కాపాడుకునే రోజు వచ్చింది. సో డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళు అన్నలు, తమ్ముళ్ళు, సిస్టర్స్ అందరూ కూడా డెఫినెట్‌గా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఇలాంటి వీడియోస్‌ని